నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. కన్నుల పండుగగా జరిగిన కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం. పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, పలువురు కౌన్సిలర్లు. ₹1,00,000 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ. నూతనంగా ₹1,00,000 సభ్యత్వం తీసుకున్న ఖాదర్ బాషా. పట్టణంలోని చౌత్రా సెంటర్లో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదయం 9 గంటల నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, మహిళలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. ఆలయ అర్చకులు శనగల లక్ష్మీనారాయణ శాస్త్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మ సంఘం ప్రతినిధులు, వాసవి దాని అనుబంధ క్లబ్బుల ప్రతినిధులు, పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. धूपाग्रहपयामि वनस्पतिं दिव्ये नानागन्धे समेतो आग्रहे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यता। सर्वेष्यं राज्यं महाराज्यमाधिपत्यमयो नीराजनान्तो शुद्ध आचमन्यो समर्पयामि। नमस्करोमि नमः पार्वतीपतये। क्षीरस्नानान्तरे शुद्धोदक स्नानं समर्पयामि। क्षीरस्नानानन्तरे शुद्धोदकस्याय च नमः सोऽभ्याय च परिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमो उर्वर्याय च कैभ्यो नमः वो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमः क्षत्रुभ्यः संग्रहीतृभ्यश्च वो नमस्तक्षभ्योऽर्धकारेभ्यश्च वो नमः कुलालेभ्यः च नमः सोऽभ्याय च परिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमो उर्वर्याय च मेन सदां गावणे आदित्यवन्नेन उसादयागो వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు దంపతులు అమ్మవారికి అధికార లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించారు. పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, టీడీపీ మహిళా కౌన్సిలర్లతో కలిసి అభిషేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన అమ్మవారికి వస్త్రాలు అందజేశారు. వీరితో పాటు మైలవరపు శివానంద కుమార్ దంపతులు, వాసవి క్లబ్ తరపున అధ్యక్షులు ఐతా ప్రసాద్, మాజీ గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం తదితరులు కూడా అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించారు. सीसी
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో హోమాలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు, మంత్రాలతో హోమం హోరెత్తింది. మైలవరపు శివానంద కుమార్ దంపతులు, పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావు దంపతులు, వాసవి మహిళా క్లబ్ అధ్యక్షురాలు హేమలత, దామిశెట్టి నాగేంద్రం దంపతులతో పాటు పలువురు ఆర్యవేశ పెద్దలు పాల్గొన్నారు. इंद्राय अग्निर्गर्थाश्चवतमः वायुष्मय जगद्वर्गः संवत्सरा विजयवर्णयेः नित्यास्तरजलास्तवा शुभ्रह्मण्ये कविकवैनापवश्यमस्तमो ज्येष्ठराय ब्रह्मणात्मनस्पदान सुब्रह्मणोदिविशेषान रक्तस्वाहा ओंकारान् द्वागणं मुहामहे कविकवैनापवश्यमस्तमो ज्येष्ठराय ब्रह्मणात्मनस्पदान द्वागणं मुहामहे कविकवैनापवश्यमस्तमो ज्येष्ठराय ब्रह्मणात्मनस्पदान सुब्रह्मणोदिविशेषान रक्तस्वाहा వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద వాసవి జ్ఞాన మందిరంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు శనగల లక్ష్మీనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది మంది మహిళా భక్తులు ఈ పూజలో పాల్గొన్నారు. అక్షంతలు చేతిలో పట్టుకోండి. రెండు అక్షంతలు చేతిలో పట్టుకోండి. మనసులో గణపతి ప్రార్థన చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజ బ్రహ్మణస్పదాన సుందరమోదభిషేదసాదనో శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీరావత్రేవతో శ్రీ మహాసరస్వత్యై నమః. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. श्री गुरुभ्यो नमः. हरि ओम. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. तदेव लग्नं सुनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं तदेव लक्ष्मीपुरेन्द्रेण ग्रेकोस्वामित्र योगीश्वर कृष्णो यत्रवान् दोदनुद्रहारत्र श्री विजयोद्भूतिः ध्रुवाणे तमद्रमास्मृतधर कल्याण भाजनं. చిలకలూరిపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ ₹1,00,000 సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. గురువారం పట్టణంలోని ఆరిగట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 18వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కరీముల్లా ఫర్నిచర్ అధినేత వారి వారసుడు ఖాదర్ బాషా ₹1,00,000 సభ్యత్వం తీసుకున్నారు. ప్రజల సంక్షేమం కోరుకునే ప్రజానాయకుడు ప్రతిపాటి పుల్లారావు పిలుపుతో ₹1,00,000 సభ్యత్వం తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఖాదర్ బాషా వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, ఐటీడీపీ సభ్యులు పాల్గొన్నారు. పట్టణంలోని 38వ వార్డు వైఎస్ఆర్ కాలనీ నందు నివాసం ఉండే ఇస్లావత్ స్వాతిక 8వ తరగతి చదువుతుంది. అయితే నిరుపేద కుటుంబానికి చెందిన ఆమెకు కీర్తి రూరల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దు వెంకటకోటయ్య స్కూల్ ఫీజు నిమిత్తం ₹7,000 ఆర్థిక సహాయం టీడీపీ సీనియర్ నాయకులు జంగా వినాయకరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కోటయ్య మాట్లాడుతూ 2009వ సంవత్సరంలో కీర్తి రూరల్ డెవలప్మెంట్ సోషల్ సర్వీస్ సొసైటీని స్థాపించడం జరిగిందని, పేద విద్యార్థులకు తమ వంతుగా చేయూతను అందించడమే కాకుండా ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా పలు గ్రామీణ ప్రాంతాల్లో అగ్నికి ఆహుతై సర్వం కోల్పోయిన కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలోని కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్ను గురువారం ఉదయం మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్లోని వ్యాపారస్తులతో మాట్లాడి షాపులకు వచ్చే వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా షాపులను ఏర్పాటు చేసుకోవాలని, కూరగాయల వ్యర్థాలను ఎప్పటికప్పుడు దగ్గరలో ఉన్న గార్బేజ్ పాయింట్లకు తరలించాలని సూచించారు. చేపల షాపుల నిర్వాహకులతో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ రోడ్లపైన చేపల విక్రయాలు చేయవద్దని, అదేవిధంగా చేపలపై దుమ్ము ధూళి పడకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం పట్టణంలోని మురుగునీరంతా కాలువ ద్వారా ప్రవహించి ఓగేరు వాగులో కలిసే వడ్డిపాలెం ప్రధాన డ్రైన్ను కమిషనర్ పరిశీలించారు. కార్యక్రమంలో డివిజన్ 2 శానిటరీ ఇన్స్పెక్టర్ సునీత, మేస్తులు బైరా సతీష్, రాజ్ కుమార్, బాలాజీ సింగ్, రమేష్ పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కులస్తులకు తీపి వార్త చెప్పింది. 2024-25 సంవత్సరంలో రాష్ట్రంలోని ఆయా కులాలకు సంబంధించిన లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల ద్వారా సబ్సిడీ మంజూరు చేయడానికి గాను దరఖాస్తుదారులు ఏపీ ఓబీఎంఎస్ఎస్ ద్వారా వారి పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి ఫిబ్రవరి 7వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఈబీసీ కుల ధ్రువపత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, కమ్మ కుల ధ్రువపత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, రెడ్డి కుల ధ్రువపత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, ఆర్యవైశ్య కుల ధ్రువపత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, క్షత్రియ కుల ధ్రువపత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, బ్రాహ్మణ కుల ధ్రువపత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని వనరులు కలుపుకొని పట్టణ ప్రాంతం వారి ఆదాయం 1,03,000 రూపాయలు మరియు గ్రామీణ ప్రాంతం వారి ఆదాయం 81,000 లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. 21 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గలవారు అర్హులు. తెల్ల రేషన్ కార్డు, ధృవీకరణ పత్రం మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒక కుటుంబం తెల్ల రేషన్ కార్డు నందు ఒకరు మాత్రమే లబ్ధి పొందడానికి అర్హులు. వీరికి వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారం, సేవలు, రవాణా విభాగం వంటి సెక్టార్లకు సంబంధించిన యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేస్తారు. చౌత్రా సెంటర్ నందు వేచి చేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పలు సంస్థలు, పార్టీల నాయకులు పాల్గొని అమ్మవారికి పూజలు జరిపారు. రూరల్ సిఐ బి సుబ్బనాయుడు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని చండీ హోమంలో పాల్గొని పూర్ణాహుతి నందు పాల్గొన్నారు. అలాగే పలువురు టీడీపీ నాయకులు, టీడీపీ మహిళా నాయకురాళ్లు, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ నాయకులు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, బీజేపీ ఇన్ఛార్జ్ జయరాం రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ పాల్గొని పూజలు నిర్వహించారు. అమ్మవారు ఆత్మాహుతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీ జయరాం రెడ్డి గారు కూడా మరో ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై ప్రేతా ప్రతాసుతా సాంగాయై సపరివారాయై సవాహనాయై సాయుధాయై వాక్వ బీజాధిష్టాత్యై మహాకాళ్యై మహాలక్ష్మి మహాసరస్వత్యై మహాహుతిం సమర్పయామి. నమః స్వాహా. మహాహుతిం సమర్పయామి. భోజనం చేసేటువంటి వారు ప్లేట్ తీసుకున్నాక అవతలకు రావాలి. దయచేసి అన్యథా భావించకు. ఆ వడ్డించే కాలం మటుకు దయచేసి ఎవరో భోజనం చేయకండి. వచ్చిందంటే అనారోగ్యంతో బాధపడుతున్న చిలకలూరిపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎల్ఎంబి బ్యాంక్ చైర్మన్ మొండెత్తు జగన్నాథరెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న నర్సురావుపేట పార్లమెంట్ సభ్యులు లావుకు శ్రీకృష్ణదేవరాయలు జగన్నాథరెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఎంపీ వెంట మాజీ ఉప సర్పంచ్ భవనం శ్రీనివాసరెడ్డి, రావు నాగేశ్వరరావు, జిల్లా తెలుగు యువత నాయకులు గంట హరికృష్ణ తదితరులు ఉన్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరకు సెలవు. నమస్కారం.